హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూపర్ క్యాష్ ని యూజ్ చేసి రీఛార్జ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం రోజు కాకపోయినా ఎప్పుడోసారి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెడుతూ ఉంటాం కదా, అప్పుడు మనకు సూపర్ క్యాన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ సూపర్ క్యాన్స్ ని కొంతమంది అలానే పెట్టుకొని ఏవేవో కొంటూ ఉంటారు. ఇంకొంతమందికి వీటిని ఏం చేయాలో తెలియక అలానే పెడితే అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో వాటిని యూజ్ చేసి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అది కూడా 1 నెల 2 నెలలు కాదు, సంవత్సరం బ్యాలెన్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు, మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు ఫ్లిప్కార్ట్ లో ఏవైనా ఆర్డర్ పెట్టినప్పుడు మీకు సూపర్ క్యాన్స్ అని వస్తూ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. మీ ఫ్లిప్కార్ట్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ దగ్గర రీఛార్జ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఆఫర్ ని ఓపెన్ చేయండి. ఇది ఓన్లీ జియో సిమ్ యూజ్ చేస్తున్న వాళ్ళకే ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ జియో నెంబర్ ని యాడ్ చేసుకోండి. రీఛార్జ్ పైన క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ బార్ లో 10 రూపీస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ 1 రూపీ ప్లస్ 9 సూపర్ క్యాన్స్ అని చూపిస్తుంది కదా, కొన్ని సార్లు 5 రూపీస్ ప్లస్ 5 సూపర్ క్యాన్స్ అని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఆర్డర్ పెట్టకండి. ఇలా 1 రూపీ ప్లస్ 9 సూపర్ క్యాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి ఫోన్ పే వ్యాలెట్ నుంచి మనీని పే చేసేయండి. మీ ఆర్డర్ ఓకే అయిపోతుంది, రీఛార్జ్ ఓకే అయిపోతుంది. ఇలా 24 అవర్స్ లో పేటిఎం వ్యాలెట్ నుంచి 5 సార్లు, ఫోన్ పే వ్యాలెట్ నుంచి 5 సార్లు చేసుకోవచ్చు. ఎందుకు ఇలా ఫోన్ పే వ్యాలెట్ నుంచి పేటిఎం వ్యాలెట్ నుంచి చేయమంటున్నాను అంటే, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ 1 రూపీ ఉండకుండా ఒకేసారి మనం ఇందులో 50 రూపీస్ వేసుకున్నాం అనుకోండి, మనకు వ్యాలెట్ లోనే చూపిస్తుంది, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ లోకి రాదు. అప్పుడు మన బ్యాంక్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఇలా చేయమంటున్నాను. ఇలా రోజుకి 10 సార్లు చేస్తే మీకు 10 రూపాయలు లాస్, కానీ మీకు వచ్చే ప్రాఫిట్ 70 రూపీస్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే, మీరు రీఛార్జ్ చేశారు కదా, ఆ నెంబర్ కు లింక్ ఉన్న మై జియో యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వ్యూ ప్లాన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ టాప్ అప్ బ్యాలెన్స్ అని ఉంటుంది. నా అకౌంట్ లో ఇప్పుడు 2169 రూపాయలు ఉన్నాయి. నేను కూడా సేమ్ టు సేమ్ రోజు ఇలానే చేశాను. ఈ బ్యాలెన్స్ తో రీఛార్జ్ చేసుకోవాలి అంటే ఇక్కడ రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ గా రీఛార్జ్ అయిపోతుంది. ఈ ట్రిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ట్రిక్ నచ్చితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.